గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎమ్మెల్యేకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం నిధులిస్తుందని, సర్పంచ్గా బీజేపీ వారైతే ఎక్కువ మొత్తంలో నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. సర్పంచులకు చేసిన పనులకు బిల్లులు రాక, కొత్త పనులు చేయడానికి డబ్బులు లేక గ్రామీణ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు అంతా ఇంత కావు. కానీ తెలంగాణ ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకొని ఈరోజు గ్రామ పంచాయతీలకు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులని, అది శ్మశాన వాటిక నిర్మాణం కావచ్చు, సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైనేజీల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఈరోజు పొలంబాట పనులు కావచ్చు, ఈ రకంగా గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమమైనా అది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులే. సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో గ్రామాలలో ప్రచారానికి భారతీయ జనతా పార్టీ మద్దతిస్తున్నటువంటి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నప్పుడు ప్రజల నుంచి స్పష్టంగా సమాధానం వస్తాం. మాకు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే నిధులు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సర్పంచుల్నే ఎన్నుకునే బాధ్యత మాది.